మీ కోర్సెస్ +2 ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చేసే కోర్సెసా, డిగ్రీ తర్వాత చేసే కోర్సెసా? డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని మనకు మినిస్ట్రీ ఉంటుంది. ఓకే. ఇంటర్మీడియట్ ఉంటే చాలు. అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇండియా మొత్తంలో చూస్తే ఏవియేషన్ గురించి అవేర్నెస్ చాలా తక్కువ. కలనానికి కళలు మాత్రం ఎయిర్లైన్స్ రిలేటెడ్గా కనేస్తారు, ఎయిర్పోర్ట్ రిలేటెడ్గా కంటారు. కానీ ఎక్కడ కోర్స్ చేస్తే ఏ జాబ్ వస్తుంది అనేది చాలా క్లియర్గా తెలియదు. ఎయిర్పోర్ట్లో రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎయిర్లైన్ ఆపరేషన్స్లో కొంతమంది వర్క్ చేస్తారు. వీటితో పాటు ఫ్లైట్ డిస్పాచర్ అని ఉంటుంది. అండ్ రేడియో టెలిఫోనిక్ రిస్ట్రిక్టెడ్ అని పైలట్స్కి సంబంధించింది. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఈ 10 కోర్సులు చేసే ఆస్కారం ఉందంట. ఖచ్చితంగా చేసుకోవాలి. ఫీజులు ఏ రకంగా ఉంటాయండి? ఫీజులు యాక్చువల్గా పైలట్ ట్రైనింగ్ అండి. మనము ఎయిర్ టికెటింగ్, ఇట్లా క్యాబిన్ క్రూ. బేసిక్గానే ఏవియేషన్ రిలేటెడ్ ఏ కోర్స్ అయినా చాలా కఠినంగా ఉంటుంది, టఫ్ ఉంటుంది అని అంటారు. రెండోది మ్యాథమెటిక్స్ ఇవన్నీ రావాలి అని అంటున్నారు. పిల్లలకి ఏ మేరకు స్ట్రెంత్ అవసరం ఉంటుంది, జ్ఞాపక శక్తి కానీ, లేకపోతే ఎంత ఈజీగా ఉంటుంది ఈ కోర్స్? ఇప్పుడు 10th క్లాస్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. ఈ క్లాస్ వల్ల నాకు ఉపయోగం ఏంటి? మనం చిరునవ్వులతోనే మన ప్రతి ప్యాసింజర్ని పంపించాలి. మీ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంటుంది? ప్లేస్మెంట్ ఎంతమందికి జరిగింది? ఏవియేషన్లో నేను సెటిల్ అవ్వాలి అని వచ్చిన ఏ ఒక్క అబ్బాయి, ఏ ఒక్క అమ్మాయి మిస్ అవ్వలేదు. మా దగ్గర 1300+. సో ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్, అగైన్ గ్రూమింగ్, అగైన్ లాస్ట్ ఫేస్లోకి వచ్చేసరికి ఇంటర్వ్యూ. ఈ 3 ఛాలెంజెస్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు? ఒక సినిమా హిట్ అయినట్టుగా ఒక స్టూడెంట్ కూడా సక్సెస్ అవ్వాలి. ఫస్ట్ ప్రతిరోజు స్టూడెంట్స్తో గేమ్స్ ఆడిస్తాం. ఈ క్వశ్చన్కి ఇట్లా చేయాలి, దీనికి ఇట్లా చెప్పాలి, నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, నీ కళ్ళు. అన్నెసెసరీ కోర్సెస్ చెప్పేసి గ్రూమింగ్లో ఎక్స్పెండిచర్ పెట్టించడం, లేదా వాళ్ళకు ఉన్న అందాన్ని పోయి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేలాగా ఉంటాయి. గ్రూమింగ్ పైన మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? మీరిచ్చే సేఫ్టీ మెజర్స్ ఎలా ఉంటాయి? ప్రతి ఎయిర్లైన్స్కి SOP అని ఉంటుంది. నాట్ వేయాలి, లేకపోతే హై పోనీ వేయాలి, బేబీ కట్ చేయాలి. దిలీప్ గారు, ప్రధానంగా చూసినట్లయితే కొంతమంది ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చేస్తుంది. గ్యాప్ వచ్చింది. అలాంటి వాళ్ళు మీ కోర్సెస్కి జాయిన్ అవ్వచ్చు? గ్యాప్ అనేది ఇబ్బంది ఏం లేదండి. బికాజ్ ఎందుకంటే మనకి బేసిక్ క్వాలిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఏజ్ అనేది మ్యాండేటరీ. సో 27 వరకు మాక్సిమం తీసుకుంటాయి. ఇంటర్వ్యూస్కి వెళ్ళేప్పటికి స్టార్ట్అప్ బిజినెస్ అంటేనే కొంత ఫైనాన్షియల్ క్రైసిస్ అవి అని అంటారు. అవునండి. ఇప్పుడు చూసారా ఫైనాన్షియల్ క్రైసిస్? ఒక్క రూపాయి లేకుండా నేను ఏరో ఫాల్కన్ స్టార్ట్ చేశానండి. నాకు వచ్చిన ప్రతిదీ యాడెడేనండి.